హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో తెలుసా? మిరపకాయ బజ్జీలు. వేడి వేడి మిరపకాయ బజ్జీలతో మిక్చర్ ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి. ఈ మిక్చర్కి కావలసిన పదార్థాలు: సన్నగా తరిగిన ఉల్లిపాయలు 1 కప్పు, 1 కప్పు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి, అరకప్పు కొత్తిమీరని కూడా సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి, అరకప్పు వేయించి తొక్కు తీసిన వేసిన గుళ్ళు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరకప్పు కొత్తిమీర, ఇంకా 2 నిమ్మకాయలని కోసి రసం తీసుకుని ఉంచుకోవాలి. ఈ నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు వేయండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది రసం. దీనికోసం కొంచెం ఉప్పు వేసుకుని రసం తీసుకుని ఉంచుకోవాలి. ఇందాక వేడి బజ్జీలు చూస్తారు కదా, వాటిని ఇట్లా సన్నగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత కారం, 1 కప్పు వేయించి పెట్టుకున్న కార్న్ఫ్లవర్స్. క్రిస్పీగా ఉంటుందని మిక్చర్. అన్ని పదార్థాలు రెడీ అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్చర్ ఎలా కలుపుకోవాలో చూపిస్తా. ముందుగా ఉల్లిపాయలు, దానికి తగిన ఉప్పు, దానికి తగిన కారం, తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం. ఈ 4 పదార్థాలు ముందు కలుపుకోవాలి. తర్వాత వేసిన పువ్వులు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేయాలి. తర్వాత సన్నగా తరిగిన టమాటాలు, ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత చివర్లో బజ్జీ వేసుకోవాలి. తరిగి పెట్టుకున్న బజ్జీ ముక్కలన్నీ వేసుకొని బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిసాక పైన మిక్చర్ క్రిస్పీగా ఉండటానికి పైన కార్న్ ఫ్లాక్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆదివారం పూట పిల్లలకి చాలా బాగుంటుంది. సండే స్నాక్స్ అంటారు.